Hello everyone, I am Gandhipalam Srinivas, spoken English channel. In this video, we are going to learn how to talk about the repeated actions. రిపీటెడ్గా చేసేటువంటి పనులు చెప్పడానికి ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పాలి? ఇఫ్ యూ నో ఓన్లీ V1 అండి, యూ కెన్ ఈజీలీ టాక్ అబౌట్ ద రిపీటెడ్ యాక్షన్స్. మనకు V1 ఒకటి తెలిస్తే చాలు, మనం రిపీటెడ్గా చేసేటువంటి ప్రతి పనిని ఇంగ్లీష్లో ఈజీగా చెప్పవచ్చు, రైట్? ఐఎమ్ గోయింగ్ టు రైట్ సమ్ V1 మీన్స్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఆన్ ద బోర్డ్. చూడండి, తీసుకోవడం ఉందనుకోండి, తీసుకోవడాన్ని ఏమనాలి? టేక్. ఓకే, ఇవ్వడాన్ని ఏమనాలి? గివ్. తాగడాన్ని ఏమనాలి? డ్రింక్. తినడాన్ని ఏమనాలి? ఈట్. చదవడాన్ని ఏమనాలి? రీడ్. రాయడం రైట్. ఐ హ్యావ్ రిటెన్ సమ్ V1s హియర్. ఈ V1 ఇట్లా మనం ఎన్ని V1s అని రాసుకోవచ్చండి. ఈ V1 ఒకటి తెలిస్తే చాలు, రిపీటెడ్గా చేసేటువంటి ప్రతి పని మనం ఇంగ్లీష్లో ఈజీగా చెప్పవచ్చు. ఓకే, మనం ప్రతిరోజు రిపీట్ చేయొచ్చు, ప్రతి గంట చేయొచ్చు, ప్రతి నిమిషం, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి సంవత్సరం. To talk about all the repeated actions, we just use V1 in our English sentence. మనం ఇలా రిపీటెడ్గా చేసేటువంటి ప్రతి పని చెప్పడానికి ఈ V1 ఉపయోగించి మాట్లాడతాం. దానికి ముందు పని ఎవరైతే చేస్తారో వాళ్ళని వాడాలి. సబ్జెక్ట్ we have to write before V1 to talk about all the repeated actions. And I am writing some V1s here. I, we, you and they. I have written some V1s here. చూడండి, నేను ప్రతిరోజు తీసుకుంటానని చెప్పాలనుకోండి, I take అనాలి. మేము ప్రతిరోజు ఇస్తాం, ఐ గివ్, ఐ డ్రింక్, ఐ ఈట్, ఐ రీడ్, ఐ రైట్. యూ క్యాన్ యాడ్ ఎనీ ఎక్స్ట్రా వర్డ్ హియర్. ఇప్పుడు నేను ఐ టేక్, ఏం తీసుకుంటానో రాయొచ్చు. ప్రతిరోజు నేను కాఫీ తీసుకుంటాను, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. ఓకే, నేను ప్రతిరోజు స్పీచెస్ ఇస్తాను, ఐ గివ్ స్పీచెస్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు మిల్క్ తాగుతాను, ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఫ్రూట్స్ తింటాను, ఐ ఈట్ ఫ్రూట్స్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాను, ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు డైరీ రాస్తాను, ఐ రైట్ డైరీ ఎవ్రీడే. ఇట్లా ఎన్ని వివన్స్ అని రాసుకోవచ్చు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐ యూ కెన్ టేక్ వి టేక్ కాఫీ, యూ టేక్ కాఫీ, దే టేక్ కాఫీ. ఐ గివ్, వి గివ్, యూ గివ్, దే గివ్. ఓకే, ఇట్లా మనం V1 తెలిస్తే చాలు, మనం రిపీటెడ్గా చేసేటువంటి ప్రతి పని చెప్పడానికి. సో ఐ, వి, యూ, దే వచ్చినప్పుడేమో V1 ఉపయోగించాలి. బట్ దిస్ రూల్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్. ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చారనుకోండి, అంటే హీ కానీ, షీ కానీ, లేదా ఎనీ బాయ్ నేమ్, రాజు కానీ, రాణి ఎనీ గర్ల్ నేమ్, ఇట్లా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు, అంటే ఒక్కరే ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం టేక్ అనొద్దండి. We have to add yes to the main verb. SR, ESR, IES to the main verb. చూడండి, ఏం చెప్పాలి నేనంటే he takes అనాలి. గివ్ ఏమవుతుంది అంటే గివ్స్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇట్ డ్రింక్ we have to add yes, డ్రింక్స్ అనాలి. ఈట్ ఉందనుకోండి, ఈట్స్ అనాలి. రీడ్ ఉంటే రీడ్స్, రైట్ ఉంటే రైట్స్. we just need to add yes to the main verb. That's it. చూడండి, ఇప్పుడు he take అంటే అనొద్దు. he takes, he gives, he drinks, he eats, he reads, he writes. You take any girl, even if you take she, same rule will be applicable. She takes, she gives, she drinks, she eats, she reads, she writes. Even if you take any, in the place of boy, in the place of he, you can take any boy name. Raju takes. In the place of she, you can take any girl name. Rani takes. Whenever third person singular comes, we should add SR, ESR, IS to the main verb. చూడండి, జస్ట్ ఇవి తెలిస్తే చాలు, మనం ప్రతిరోజు చేసేటువంటి ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం చేసేటువంటి పనులు ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఐ టేక్ అంటే నేను ప్రతిరోజు తీసుకుంటా, ఇది పాజిటివ్. మనం ఇలా కూడా చెప్పొచ్చు అండి, డూ. ఇక్కడ సింగులర్ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ప్రతిరోజు తీసుకుంటాను, ఐ డూ టేక్, ఐ డూ గివ్, ఐ డూ డ్రింక్, ఐ డూ ఈట్, ఐ డూ రీడ్, ఐ డూ రైట్. మీరు డూ తీసేసి చెప్పినా సరే అది కరెక్టే. ఐ టేక్ అనొచ్చు, లేదా ఐ డూ టేక్ అని కూడా అనొచ్చు. బట్ హియర్ హీ టేక్స్ కదా, ఇఫ్ ఐ రైట్ డస్ హియర్, హీ డస్, ఎస్ రిమూవ్ చేయాలి, ఎస్ రిమూవ్ చేయాలి. సో ఏం చెప్పాలి అంటే హీ డస్ టేక్, హీ డస్ గివ్, హీ డస్ డ్రింక్, హీ డస్ ఈట్, హీ డస్ రీడ్, హీ డస్ రైట్. వెన్ ఎవర్ యూ రైట్ ఎస్ మీన్స్ డస్ after the subject, we should not add s to the main verb. మళ్ళీ మెయిన్ వర్బ్ కి s గాని, es గాని, is గాని యాడ్ చేయొద్దు. ఎందుకంటే డస్ లోనే ఆల్రెడీ s is there, it is hidden there, so that we should not add s again to the main verb. మళ్ళీ మెయిన్ వర్బ్ తర్వాత s రాయొద్దండి, రైట్? ఐ టేక్ అన్న కరెక్టే, ఐ డూ టేక్ అన్న కరెక్టే. ఇక్కడ ఈ డస్ టేక్ అన్న కరెక్ట్. ఒక డస్ క్లోజ్ చేస్తే ఈ టేక్స్ అనొచ్చు, ఈ గివ్స్ అనొచ్చు, ఈ గివ్స్ అనొచ్చు, లేదా ఈ డస్ గివ్ అనొచ్చు. బట్ వెన్ యూ రైట్ డస్, we should not add yes to the main verb. నేను ప్రతిరోజు తీసుకుంటానంటే ఐ డూ టేక్ అండి.
నేను తీసుకోనని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, వీ హ్యావ్ టు రైట్ నాట్ ఆఫ్టర్ ద హెల్పింగ్ వర్బ్, దట్స్ ఇట్. ఓకే, నేను తీసుకోనంటే ఐ డు నాట్ టేక్, వి డు నాట్ టేక్, యూ డు నాట్ టేక్, దే డు నాట్ టేక్, హీ డస్ నాట్ టేక్, టేక్స్ అనొద్దు, హీ డస్ నాట్ టేక్, షీ డస్ నాట్ టేక్. రైట్, పాజిటివ్ అండ్ నెగిటివ్. నేను తీసుకుంటాను ఐ టేక్ లేదా ఐ డూ టేక్, తీసుకోను ఐ డు నాట్ టేక్, హీ వస్తే హీ టేక్స్ లేదా హీ డస్ టేక్, నెగిటివ్ హీ డస్ నాట్ టేక్. దీస్ ఆర్ ఆన్సర్స్. వీ హ్యావ్ సీన్ 2 సెంటెన్సెస్, తీసుకుంటాను తీసుకోను, వెళ్తాను వెళ్ళను. ఓకే, క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు వి జస్ట్ నీడ్ టు రైట్ హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్. ఇక డస్ రాయద్దిగా, బికాస్ వీఆర్ రైటింగ్ క్వశ్చన్స్. వెన్ యూ వాంట్ టు మేక్ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్, హెల్పింగ్ వర్బ్ షుడ్ బి బిఫోర్ సబ్జెక్ట్, నాట్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. ఏం చెప్పాలి, డూ ఐ టేక్. మీరు ఐ డూ టేక్ అన్నారనుకోండి, ఇట్ విల్ బికమ్ ఆన్సర్. బట్ ఇఫ్ యూ రైట్ హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్, ఇట్ విల్ బికమ్ క్వశ్చన్. డూ ఐ టేక్, ఐఎమ్ ఆస్కింగ్ సెల్ఫ్ క్వశ్చన్. నేను కాఫీ తీసుకుంటానా? డూ వి టేక్, మేము కాఫీ తీసుకుంటామా? డూ యూ టేక్, నువ్వు కాఫీ తీసుకుంటావా? డూ దే టేక్, వారు కాఫీ తీసుకుంటారా? డస్ హీ టేక్, టేక్స్ అనొద్దు, డస్ హీ టేక్, డస్ షీ టేక్, దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సే. రైట్, 3 సెంటెన్సెస్. నేను తీసుకుంటానంటే ఐ టేక్, తీసుకోను ఐ డు నాట్ టేక్, తీసుకుంటానా డూ ఐ టేక్, తీసుకోనా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. తీసుకోనా అంటే డూ ఐ నాట్ టేక్, డూ వి నాట్ టేక్, డూ యూ నాట్ టేక్, డూ దే నాట్ టేక్. హియర్ డస్ హీ నాట్ టేక్, డస్ షీ నాట్ టేక్. ఓకే, 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ వీ హావ్ సీన్. తీసుకుంటాను, తీసుకోను, తీసుకుంటానా, తీసుకోనా. ఐ టేక్, ఐ డు నాట్ టేక్, డూ ఐ టేక్, డు నాట్ ఐ టేక్. హీ టేక్స్ లేదా హీ డస్ టేక్, లేదా డస్ క్వశ్చన్ అయితే డస్ హీ టేక్, నెగిటివ్ క్వశ్చన్ డస్ నాట్ హీ టేక్. WH క్వశ్చన్స్ అడగాలనుకున్నాం అనుకోండి, దీస్ ఆర్ SR నో క్వశ్చన్స్. WH అడగాలనుకుంటే వీ హ్యావ్ టు రైట్ WH వర్డ్స్ బిఫోర్ ద సబ్జెక్ట్, దట్స్ ఇట్. వాట్ అంటే ఏమిటి, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, వై అంటే ఎందుకు, హౌ అంటే ఎలా. బై యూజింగ్ దిస్ WH వర్డ్స్ వీ కెన్ మేక్ WH క్వశ్చన్స్ ఈజీలీ. చూడండి, నేనేం తీసుకుంటానంటే వాట్ డు ఐ టేక్, ఎక్కడ తీసుకుంటాను వేర్ డు ఐ టేక్, ఎప్పుడు తీసుకుంటాను వెన్ డు ఐ టేక్, ఎందుకు తీసుకుంటాను వై డు ఐ టేక్, ఎలా తీసుకుంటాను హౌ డు ఐ టేక్. బట్ సింగులర్ వచ్చినప్పుడు డస్ వాడాలి, గుర్తుపెట్టుకోవాలి, డూ వాడాలి. ఏం చెప్పాలి, వాట్ డస్ హీ టేక్, వేర్ డస్ హీ టేక్, వెన్ డస్ హీ టేక్, వై డస్ హీ టేక్, హౌ డస్ హీ టేక్. I hope you understood, and if you feel that this video is helpful, like, share, comment. Do not forget to subscribe to our channel. Thank you for watching.